ఎమ్మెల్సీ ఎన్నిక 27 తారీఖు రోజు ఉంది. 27 తారీఖు రోజు ఉంటే ఈ భూపాలపల్లిలో 14,368 ఓట్లు ఈ భూపాలపల్లిలో ఉన్నాయి. నేను మనందరి ఆశాజ్యోతి మన పెద్దన్న గండ్ర సత్తన్నని వేడుకుంటా ఉన్నా. సత్తన్న నీ తమ్ముడు నికార్సుగా నిజంగా కొట్లాడిండని చెప్పి నీ అంతరాత్మ చెప్తా ఉందా లేదా? నేను ఒకటే కోరుతా ఉన్నా, నీకు మచ్చ తెచ్చే విధంగా నీ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఎట్టి పరిస్థితిలో నీ తమ్ముడు మల్లన్న పని చేయడు. నువ్వు ఇచ్చేటువంటి ఓట్లకు జవాబుదారీగా ఉంటాడని చెప్పి నీకు తెలియజేస్తూ ఈ 14,368 ఓట్లలో నాకు ఎన్ని ఇస్తావో చెప్పు. 90% ఇస్తాం. పార్లమెంట్ లో ఇచ్చినాం, అసెంబ్లీలో ఇచ్చినాం. మా కార్యకర్తలందరూ కూడా ఇద్దామా లేదా? గట్టిగా ఇద్దామా లేదా? ఎంత శాతం? ఎంత శాతం? ఓకే, ధన్యవాదాలన్నా. ఎందుకు చెప్తున్నంటే పాలించే బరకే ఎక్కువ విడుకోవాలి. మా ఎన్ఎస్ఆర్ నవ్వుతాడు వాస్తవం అన్నా. ఎందుకంటే భూపాలపల్లిలో గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీని అంత నికార్సైన కార్యకర్తలను తయారు చేసి ఇవాళ ఎటో పోతున్న భూపాలపల్లి మళ్ళీ గుంజుకొచ్చినాడు. చివరస్త కాడ నిలబెట్టి ఆత్మగౌరవ జెండా ఎగరేసిన బిడ్డ కదా. అందుకోసం చెప్తా ఉన్నా, నేను పూర్తి స్థాయిలో నమ్ముతా ఉన్నా, విశ్వసిస్తా ఉన్నా. అన్న 90% కాదు, నువ్వు తలుచుకుంటే అన్ని శాతాలు కూడా ఇవాళ తీన్మార్ మల్లన్నకు. నిజంగా తీన్మార్ మల్లన్న దగ్గరికి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కాదు, ఆఖరికి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వచ్చిండు నాడు. మంత్రి నిరంజన్ రెడ్డి కొట్టించిందని వచ్చిండు. వస్తే కూడా ఆ కార్యకర్త తరఫున నిలబడి కొట్టాడింది మళ్ళీ మనమే. బీజేపీ ఆయనకు వస్తే ఆపద వస్తే నిలబడ్డది మనమే. కాబట్టి వాళ్ళు కూడా వేస్తేందుకు తయారున్నారన్న. వాళ్ళని కూడా ఒక మాట ఎవరో 1, 2 అటు ఇటు ఉంటే వాళ్ళు కూడా జస్ట్ నువ్వు పలకరిస్తే వాళ్ళు కూడా వేస్తారన్న. మొదటి ప్రాధాన్యత ఓటు. పోయినసారి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. పోయినసారి నేను ఇండిపెండెంట్గా చేసిన మా గండ్ర సత్తన్న నాకే చేసిండు. అలా మా సత్తన్న ఈ తమ్మునికి అండగా నిలబడ్డాడు. ఆ రోజు సత్తన్న కనుసూపుతో చేసిన కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేస్తే రెట్టింపు స్థాయిలో ఉంటుందని చెప్పి నేను నమ్ముతా ఉంటా. సోదరులారా, ఇక్కడ బ్యాలెట్ నమూనా ఇది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 2 అంటే మీద ఇంకొక ఆయన పేరు ఉంటుంది, ఆయన తర్వాత మన పేరు. ఏమని ఉంటుంది బ్యాలెట్ పేపర్లో మన పేరు అంటే తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఈ తీన్మార్ మల్లన్న అనేటువంటి దానికి ఎదురుంగో ఖాళీ డబ్బు ఉంటుంది. ఆ ఖాళీ డబ్బలో 1 నెంబర్ వేయాలి. 1 నెంబర్ వేసేసి ఆ డబ్బలు వేసేసి రావాలి అంతే. పెన్ను వాళ్ళే ఇస్తారు. ఏ పెన్ను అనేది ఆ పెన్నుతోని 1 నెంబర్ వేసి రావాలి. ఇక నేను మల్లన్న అంటే ఇష్టం అని పోయినసారి ఒక రక్త తిలకం దిగిపోయింది దాని మీద ఓటు చెల్లకుండా ఒక ఆయన రైట్ గుర్తు వేసిపోయిండు. అట్లా చేయకుండా కేవలం 1 నెంబర్ మాత్రమే వేయాలి. తీన్మార్ మల్లన్నకు ఎదురుగున్న డబ్బాలో 1 నెంబర్ వేసి మీరు ఆ డబ్బాలో పెట్టెలో ఓటేసి రావాలి. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ వారం 10 రోజులు ఏం చేయాలంటే ఇప్పుడే ఎటుపోయి అన్న లేవు అన్న కోఆర్డినేటర్ అన్న విజయాన్ ఉన్నాడు. అలాగే ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పర్యవేక్షించడానికి మా రవి ఉన్నాడు. ఇక్కడ రవి కూడా ఉన్నాడు. ఎక్కడన్నా డౌట్ ఉంటే వీళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు కూడా చెప్పలేకపోతే సకాసా తన కొట్టుకుపోదు. ప్రతిరోజు పర్యవేక్షిస్తారు. ఈవినింగ్ ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా రివ్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కుటుంబ సభ్యులారా, ఈ పాంప్లెట్ తీసుకొని ప్రతి ఓటర్ను పోయి కలవండి. ప్రతి ఓటర్ మీ ఊర్లో ఎవరు ఆయన కలిసి ఇగో మా సత్తన్న తమ్ముడు మల్లన్న పంపించిండు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడుతుండు, అన్నగారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని చెప్పురి. ఈ ఓటు తీన్మార్ మల్లన్నకు కాదు, ఈ ఓటు గండ్ర సత్తన్నకు, ఈ ఓటు రాహుల్ గాంధీకి, ఈ ఓటు మన అన్న రేవంత్ రెడ్డి గారికి చేస్తున్న ఓటుగా భావించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ బలమైన మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇప్పటి వరకు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు గెలవలేదు. మొట్టమొదటిసారిగా జెండా ఎగరవేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అలాగే మీకు ఓటర్ లిస్టు, మీకు పాంప్లెట్లు,
మీకు ఎన్నికల సామాగ్రి అంతా అన్నగారు మీకు మండలాల వారీగా గ్రామాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తీసుకొని పోయి ఇవాళ సాయంత్రమే పోయి ఎవరెవరు ఉన్నారని ఎంక్వైరీ చేసి ఒక్క ఓటర్తో కనీసం మీరు గ్రామ శాఖలంతా కలిసి 3 సార్లు 4 సార్లు మాట్లాడాలి. ఎవరన్నా జర ఇటాట్ అనిపిస్తే పోయి అన్నాని బతులాడాలి. ఎందుకంటే మనము ఒక అఖండ విజయాన్ని ఆ తల్లి సోనియా గాంధీకి ఇవ్వాలి. కాబట్టి మీరంతా గట్టిగా కృషి చేసి భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగరేలా చేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకొక విషయం చెప్తా, ఇది ఫైనల్ విషయం.